Hi friends, welcome to our YouTube channel Varahi Harvilu. So ఈ వీడియోలో మనము పొట్టేళ్ల పెంపకంలో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అంటే లేబర్. సో వీళ్ళు ఎలా ఉండాలి, వీళ్ళ దగ్గర ఉండే రిస్కులు ఏంటి, అసలు మనము మంచి ఆదాయాలు పొందాలంటే వీళ్ళ దగ్గర నుంచి మనకి ఎటువంటి సపోర్ట్ అనేది ఉండాలి అనే దాని గురించి చర్చించుకుందాం. సో ఫస్ట్ స్టార్ట్ చేసే ముందు నేను ఎప్పుడు మీకు చెప్తుంటాను కదా, ఈ ఫీల్డ్లో ఎక్స్పర్ట్స్ అనేవాళ్ళు యాదవ రాజులని నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫస్ట్ ఆ ఎగ్జాంపుల్ నుంచే మనకి సగం అర్థం అవుతుంది అసలు వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుంది ఏంటిది అని. ఎందుకంటే నేను ఫామ్ పెట్టినప్పుడు నేను చాలా క్లోజ్గా వాళ్ళది ఆల్రెడీ మానిటర్ చేశాను. సో అర్థం చేసుకున్నా, ఓకే అసలు రియల్లీ వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, మన దగ్గర ఫామ్లో ఉండేవాళ్ళు ఎలా ఉంటారు, సో వాళ్ళకి వీళ్ళకి ఉన్న వ్యత్యాసం ఏంటి, ఆ తేడాల వలన మనం ఎటువంటి నష్టాలు పొందుతున్నాం అనేది గమనించుకున్నాం. అది మీకు చెప్దామని నేను. ఈ యాదవ రాజులు అనే వాళ్ళకి పొట్టేళ్ల పెంపకం అనేది లేకపోతే మేకల పెంపకం అనేది ఒక వ్యాపారం కాదండి, వాళ్ళ జీవితంలో పార్ట్. అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ లేకపోతే వాళ్ళ జీవనంలో ఒక భాగం. సో ఏవైతే ఈ జీవాలు అనేవి ఉంటాయో వాళ్ళ ఇంటి పక్కనే, అంటే వాళ్ళ ఇల్లుని ఆనుకుని ఒక చిన్న వాటి యొక్క ఆవాసం ఏర్పాటు చేస్తారు, అక్కడే ఉంటాయి. అండ్ నేను ఎందుకు వాళ్ళ జీవనంలో పార్ట్ అన్నానంటే వాళ్ళ జీవితంలో 24 గంటల్లో మ్యాక్సిమం 16 గంటలు లేకపోతే 20 గంటలు వీటితోనే వాళ్ళు ఉంటారు. సో ఈ మేకలు కానీ పొట్టేళ్ళు పెంచేవాళ్ళు, నేను చెబుతున్నాను ఫ్రెండ్స్, పొద్దున్నే నిద్రలేస్తారు. నిద్ర లేచిన తర్వాత ఒక వాళ్ళ ఆఖరికి పళ్ళు తోముకునే కార్యక్రమం, లేకపోతే నిద్ర లేచిన వెంటనే వాళ్ళ బిడ్డలను చూసుకున్న తర్వాత నెక్స్ట్ వాళ్ళు చేసే కార్యక్రమము ఏంటి అని అంటే, ఈ ఏదైతే షెడ్ కానీ లేకపోతే వాటి యొక్క ఏదైతే వాళ్ళు ఏర్పాటు చేసిన ఆవాసం ఉందో అక్కడికి వెళ్ళి జీవాలన్నిటినీ కదిపి అవి ఎలా ఉన్నాయి అనేది చూసుకుంటారు. ప్రతి ఒక్క జీవాన్ని తట్టి లేపి ఎలా ఉన్నాయి, యాక్టివ్గా ఉన్నాయా లేదా, అవి వేసిన ఎక్స్క్రెషన్స్ ఏవైతే ఉన్నాయో ఎలా ఉన్నాయి అన్నీ కూడా చూసుకుంటారు. వాటితో పాటు నేను మీకు చెబుతున్నా, మనందరం టూత్ బ్రష్లు ఇవి తీసుకుంటాం, వాళ్ళు కూడా అక్కడే టూత్ బ్రష్ కానీ లేకపోతే మొహం పొలలు కానీ అన్నీ కడిగేది కూడా ఆ టైం వేస్ట్ కూడా ఎందుకని ఆ షెడ్లోనే ఉండి వాటిని గమనిస్తా ఎలా ఉన్నాయి, యాక్టివ్గా ఉందా లేదా, ఏదన్నా పిల్ల కొంచెం నలతగా ఉందా అన్నీ గమనిస్తూ ఉంటారు. 100 జీవాలున్నా 200 జీవాలున్నా ప్రతి ఒక్క జీవం మీద వాళ్ళకి పూర్తి అవగాహన ఉంటుంది. సో అవి వేసే ఏవైతే ఎక్స్క్రెషన్స్ అంటే ఇవి ఇప్పుడు గొద్దులు అవి అంటారు కదా, వాటి పెంట, వాటన్నిటిని చాలా సునిశ్చితంగా గమనిస్తారు. బాడీ మొత్తం ఎట్లా ఉంది ఏంటి, ఒక జీవం అనేది ఎలా బిహేవ్ చేస్తుంది చాలా బాగా గమనించుకుంటారు. అట్లాగే వాటికి వాళ్ళు ఇంకా ఇంటి దగ్గర సపరేట్గా మేపడం అనేది ఏమి ఉండదు. ఒక 8:30-9 వాళ్ళ ఇంట్లో అన్నం రెడీ అయిపోయిన తర్వాత ఇక వాటిని తీసుకుని 9 ఆ టయానికి, సో ఏంటి అంటే పగలో కొంచెం సూర్యరశ్మి వచ్చి బయట ఉన్న గడ్డి మీద కానీ లేకపోతే ఏదైతే పచ్చగా బయట ఉన్న పచ్చగడ్డి మీద కానీ మొక్కల మీద ఉన్న వాటర్ అనేది అంతా కొంచెం డ్రై అయిపోతాం స్టార్ట్ అవుతుందో ఆ టైంకి వాటిని వదులుతారు. తోలుకుంటా ఏదైతే వాళ్ళు మేపాలనుకున్న బీడు భూమి కానీ లేకపోతే ఇంకేదైతే ఉందో అక్కడికి తోలుకుంటా దారి పొడుగుతో కూడా మొత్తం గమనించుకుంటా వాటి వెనకాలే ఉండి గమనించుకుంటా తీసుకెళ్తారు. వాళ్ళు వెళ్ళేటప్పుడు ఫ్రెండ్స్ ఇది బాగా గుర్తుంచుకోండి, వాళ్ళ దగ్గర ఉండే వస్తువులు ఏంటో తెలుసా మీకు? ఏదైనా ముళ్ళు గుచ్చుకుంటే ఒక జీవానికి, సో
ఆ ముళ్ళు తీయటానికి ఉండే ఒక కత్తి లాంటి చిన్న పరికరం. అట్లాగే ఏదైనా జీవం నలతగా ఉంటే దానికి ఆ నొప్పులు తీయటానికి కానీ లేకపోతే ఇమీడియట్గా ఇవ్వడానికి ఉండే ఒక ప్రైమరీ ఎయిడ్ యాంటీబయాటిక్స్. సో ఇవి రెండు మ్యాండేటరీగా పెట్టుకుంటారు వాళ్ళతో పాటు. దీంతో పాటు వాళ్ళ ఏదైతే రైస్ కానీ లేకపోతే ఇప్పుడు బయటికి వెళ్తున్నారు కదా, అక్కడే భోజనం చేయడానికి అన్నము అంతా పెట్టుకుని తీసుకుని వెళ్తారు ఫ్రెండ్స్. అట్లాగే అక్కడికి వెళ్ళిన తర్వాత వాటి తావులో బై సపోజ్ ఏదైనా బీడు భూమి కానీ లేకపోతే బంజరు భూమి కానీ లేకపోతే ఏదైనా ప్లేస్ వాళ్ళు మేపే చోట వాళ్ళు ఆల్రెడీ ముందే డిసైడ్ అవుతారు ఎక్కడ గడ్డి బాగుందో అన్నీ చూసుకుంటారు. సో అదంతా ఒకసారి వాళ్ళు చెక్ చేసుకుని ఆ జీవాలను అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది బాగా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, వాటి మాన అవి మేసేస్తాయి, సాయంత్రం మనం తోలుకి వెళ్దామని వెళ్ళి ఏ చెట్టు కింద పొడుకోరు ఆరాముగా. వాళ్ళు ప్రతి ఒక్క జీవాన్ని మనతో మాట్లాడుతున్నట్టే ఉంటారు కానీ ప్రతి ఒక్క జీవాన్ని చాలా ప్రత్యేక దృష్టితో గమనిస్తూ ఉంటారు. ఇది ఏం చేస్తుంది, తింటాందా, మంచిగా తింటాందా, దీనికి ఏమన్నా తేడాగా ఉందా, నలతగా ఉందా జీవం అని మొత్తం గమనిస్తారు. ఏదైనా జీవంలో చిన్నపాటి నలత కనిపిస్తే వెంటనే వాళ్ళ దగ్గర ఉన్న ప్రైమరీ బై సపోజ్ ఏదైనా చిన్న దెబ్బ రిలేటెడ్ అనుకోండి, పెన్సిలిన్ పెట్టుకుంటారు, లేకపోతే ఇంకా వేరే యాంటీబయాటిక్స్ ఉంటాయి. నేను ఆ యాంటీబయాటిక్స్ ఏంటని కూడా పేర్లు చెప్తాను. అవి వెంటనే ఇంజెక్షన్ చిన్న తీసేసుకుని చేసేస్తారు. సో ఆ జీవాన్ని తీసుకెళ్ళి ఒక చోట పడుకోబెడతారు. కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత అది వెంటనే కొంచెం నడక స్టార్ట్ చేసి దాని దగ్గరలోనే ఉంటారు. దానికి కావాల్సినంత సపోర్ట్ ఇచ్చుకుంటా. సో అది కానీ మళ్ళీ తిరిగి కోలుకుని మామూలుగా నడిచేస్తే ఓకే, లేదు అనుకుంటే సాయంత్రం కూడా కాదు, స్పాట్లోనే వాళ్ళ వేరే గుంపుల్లో ఉన్న ఎవరో ఒక కుర్రాన్ని ఇచ్చి పంపించి దగ్గరలో ఏదైనా డాక్టర్ గారు ఉంటే ఆయన ఇక్కడికి రప్పిస్తారు, లేకపోతే దీన్ని ఆయన దగ్గర తీసుకెళ్తారు. ఇంకా నలత కానీ కంటిన్యూ అవుతుంటే అట్లాగే పోనీ ఒకవేళ టైం ఉందనుకుంటే సాయంత్రం ఒకవేళ అక్కడ డాక్టర్ గారు ఎవరు లేకపోతే సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్తారు. సో ఇంత కేర్ఫుల్గా జీవాలను మానిటర్ చేస్తారు. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత అవి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ పడుకునే ఏదైతే వీళ్ళు తీసుకొచ్చి తావులో వేసిన దగ్గర నుంచి పడుకునే వరకు ఎలా ఉంటున్నాయి, అర్ధరాత్రి వీళ్ళు నిద్రపోయే వరకు కూడా అవి ఎలా ఉంటున్నాయి అనేది చక్కగా మానిటర్ చేసుకుంటారు. ఏ జీవం దగ్గరలో ఉంది, ఏ జీవం టయానికి ఒక పద్ధతిలో పెంట దీంట్లో ఏదన్నా తేడా ఉందా, దాన్ని ఎలా మానిటర్ చేయాలి అనేది చాలా 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 జాగ్రత్తతో గమనిస్తూ ఉంటారు. కాబట్టి అక్కడ మార్టాలిటీ రేట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అలాగే వీటితో పాటు సాయంత్రం రాగానే వాళ్ళేమి మనము బయట ఇప్పుడు సపోజ్ లక్షలు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద షెడ్లు వేసి ఈ బిజినెస్లో మనం మేపే అంత గొప్పగా ఏమి వాళ్ళు దానాలు ఇవన్నీ ఏం తయారు చేయరు. వాళ్ళకు దొరికే లోకల్లో ఉండే బియ్యం కానీ నూకలు కానీ వీటిని కొంచెం ఉన్న దాంట్లోనే వాటన్నిటికీ పెట్టి అదే విధంగా వాళ్ళు మేపుతారు. వాళ్ళ మెయిన్ పోషకం మాత్రం ఒకటే చెబుతున్నాను ఫ్రెండ్స్, మొత్తం వాళ్ళదంతా గ్రేజింగ్ మీద డిపెండ్ అవుతుంది. రెండోది వాళ్ళు నేనేం చెబుతున్నానంటే ఇదంతా మీరు ఒకటే గమనించాలి. వాళ్ళు ఏదైతే ఈ పోషణ అనేది ఒక వ్యాపారంగా తీసుకోవట్లేదు, వాళ్ళ జీవనంలో ఒక భాగం, వాళ్ళ లైఫ్లో ఒక పార్ట్, వాళ్ళ పిల్లల్లాగా చూస్తారు వీటిని. నిజంగా చెబుతున్నాను, ఒక్క పిల్ల కూడా వాళ్ళకి తెలియకుండా ఒక కట్టలో ఒక చిన్న మేక కూడా ఈనడం అనేది వీళ్ళకి తెలియకుండా జరగదు. అంటే అంత కేర్ఫుల్గా ప్రతిదీ గమనిస్తారు. ఏదైనా మేక కానీ లేకపోతే ఏదైనా గొర్రె కానీ కరెక్ట్గా టైంకి వస్తే దాన్నే కాపలా కాసుకుని నైట్ అంతా కూడా దానికోసం వాళ్ళు వెయిట్ చేస్తుంటారు. ఎంత అద్భుతంగా పోషణ చేస్తారు. అలాగే రైనీ సీజన్ ఉంది. రైనీ సీజన్లో బై సపోజ్ మనం బయటికి వెళ్తానికి కుదరదు, కానీ
వాళ్ళ బిడ్డల కడుపు అనేది మాడనివ్వరు. వాళ్ళు తడిచినా పర్లేదు, వెళ్ళి చెట్లు దగ్గరికి వెళ్ళి లేకపోతే దగ్గరలో ఉన్న ఏవైతే అవి జీవాలు మేసే చెట్లు ఏవైతే ఉంటాయో వాటి కొమ్మలు, వాటిలో కూడా చక్కని ఏదైతే ఏ కొమ్మలు తింటే మంచి ఆకు ఎక్కువగా ఉన్న కొమ్మలు ఎరగొట్టుకుని వచ్చి వాటి కడుపును మాత్రం ఖాళీ పెట్టరు. సో ఇలా మేపుతారు కాబట్టి ఇంత పోషణగా చూసుకుంటారు. కాబట్టి అక్కడ ఏదైతే ఈ విధంగా పెరిగిన జీవాల్లో ఏంటంటే కండపుష్టి ఎక్కువ ఉంటుంది. సో బోన్ అనేది బోన్ వెయిట్ కానీ అట్లాగే మన వెన్నుకి అటు ఇటు జీవం యొక్క స్ట్రాంగ్నెస్ అనేది పెరుగుతుంది. సో ఇది ఈ విధంగా మన యాదవరాజులు గొప్పతనం. వాళ్ళు జీవాలను ఇంత బాగా చూసుకుంటారు. కమింగ్ టు అవర్ స్టెప్, నేను ఈ కమర్షియల్ ఆస్పెక్ట్స్లో పెంచేవాళ్ళు బై సపోజు నేను ఇప్పుడు చెప్పే ఏవైతే సూచనలు ఉన్నాయో ఈ జాగ్రత్తగా గమనించుకోండి. ఒకవేళ మీరు సొంతంగా చేసుకుంటున్నా, అలా కాకుండా పని వాళ్ళ మీద డిపెండ్ అవుతుంటే మాత్రం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఫస్ట్ థింగ్ నేను ఇప్పుడు చెప్పాను కదండి, జీవాలు వాటి యొక్క బాడీ లాంగ్వేజ్ లేకపోతే అవి ఎలా బిహేవ్ చేస్తున్నాయి అనేది పూర్తి అవగాహనతో దగ్గరుండి చూసుకోవాలి, ప్రతి నిమిషం గమనించుకోవాలి. అట్లాగే పనివాళ్ళైనా ఏ తరహాలో ఉండాలంటే, ఇది నా ఓనరు నాకు నెలకొకసారి నాకు జీతం ఇచ్చేస్తాడులే, ఏం పోయిందిలే, నాది పడుతుంది కదా, ఒకటి చేస్తే ఏం పోయింది అనే ఉద్దేశంతో ఉన్న పనుడినైతే ఇమీడియట్గా సెకండ్లో తీసి పక్కన పారేయాలి. వాడి వలన ఉపయోగం లేదు. అరే నా ఓనరు ఏదైనా తేడా వస్తే ఒక్క పిల్ల పోయినా నష్టపోతాడు, నేను చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి, ఇది నాది, ఈయన బాగుంటేనే నేను బాగుంటాను అని జాగ్రత్త తీసుకునే పనివాడు ఉంటాడు చూడండి, అలాంటి వాడు మనకు కావాలి. రెండోది లోకల్, నేను చెప్పేది అయితే మాత్రం ఆల్ ద టైం పని వాళ్ళనైతే బెటరు నాన్ లోకల్ వాళ్ళని పెట్టుకోండి. ఎందుకు అనేది చెప్తాను. అండ్ దీనికంటే మోస్ట్ ఇంపార్టెంట్, మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎవరైనా ఈ మేకల పెంపకంలో పూర్తి అవగాహన ఉన్నవాడిని మాత్రమే మీరు తీసుకోండి. లేకపోతే మాత్రం మీరు రెండో వాడిని పెట్టుకుంటే మాత్రం వాడి వలన నేనేమంటున్నానంటే వాళ్ళు ఈ సిచ్యువేషన్కి అడ్జస్ట్ అయ్యి వాళ్ళు నేర్చుకునే వాటికి 6 నెలల్లో సంవత్సరం అయిపోతుంది, ఈలోపు మనకు జరగాల్సిన నష్టం అనేది జరిగిపోతుంది. సో ఫస్ట్ థింగ్ రిలేటెడ్ పర్సన్స్ని పెట్టుకోండి. రెండోది లోకల్ జనాన్ని తగ్గిస్తే ఏమవుతుంది అని అంటే, లోకల్ పర్సన్ అయినప్పుడు ఈ లోకల్లో వాళ్ళ రిలేషన్స్ ఎవరో ఉంటారు, లేకపోతే వందలాది వాడికి అక్కడ రిలేషన్స్ ఉండటం వలన వీడి వ్యాపారం అంటే వీడి పని అంతా కూడా ఇక్కడ ఫోకస్ చేయాల్సింది పోయి ఈ ఎక్స్టర్నల్ పత్తి బేరాల మీద వెళ్ళిపోతుంది. సో వీడి ఫోకస్ ఎంతసేపు దీని మీదే ఉండాలి అంటే మాత్రం వాడు బెటర్. అసలు ఈ ఏరియాకి సంబంధించిన వాడు కాకపోయిందంటే వాడికి వేరే ప్రపంచంతో సంబంధం ఉండదు. సో వాడు ఎంతసేపు మన బౌండరీకే ఫిక్స్ అయి ఉంటాడు. సో ఆటోమేటిక్గా వాడి దృష్టి మొత్తం ఇక్కడే కేంద్రీకరించబడి ఉంటుంది. సో వాడు అంటే నేను ఐఎమ్ సారీ, వీ హ్యావ్ టు గివ్ రెస్పెక్ట్. సో వాళ్ళ యొక్క దృష్టి అంతా ఇక్కడే ఫోకస్ అయి ఉంటుంది. కాబట్టి బెటర్ ఆల్వేస్ మనకి దొరికే ఎవరైతే ఎక్స్పర్ట్స్ పనిలో కొంచెం మంచి నాణ్యత ఉన్నారో వాళ్ళని కొంచెం దూర ప్రాంతం నుంచి తెచ్చుకుంటే వాళ్ళు ఓన్లీ వాళ్ళకి అవసరం ఉన్న టైంలో తప్పించి మిగతా టైంలో ఉంటుంది. సో రెండో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ నేను ఇందాక చెప్పినట్టు వాళ్ళకి పూర్తి అవగాహన ఉండాలి జీవాల మీద. అలాగే వాళ్ళు పొద్దున నిద్ర లేచిన దగ్గర నుంచి సాయంత్రం వాళ్ళకి ఇంకా వేరేది ఏమి ఉండదు వ్యాపకం. మన ఫెసిలిటీలో ఉంటారు, మనం వాళ్ళకి రూమ్ ఇస్తాము, ఇక్కడే ఉండి పని చేసుకోవడం, పొద్దున్నే నిద్ర లేచిన వెంటనే జీవాలను చూసుకోవడం, దానికి మ్యాథ్ తెచ్చుకోవడం, మ్యాథ్ వేసుకోవడం, ఫాలోడ్ బై తోలుకి వెళ్ళటం, అండ్ మళ్ళీ సాయంత్రానికి ఇక్కడికి వచ్చిన తర్వాత దానాలు వేయటం, నిద్రపోయే వరకు. సో
రెండో మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఈ వర్కర్స్ విషయంలో నేను ఇందాక చెప్పాను కానీ ఎంతసేపు వర్కర్స్ అనేది ఓన్ చేసుకోవాలని వాళ్ళది ఒకటేనండి. వాళ్ళ ఉద్దేశం ఎంతసేపు అంటే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తాను. బయటికి నేను జీవాలను తీసుకెళ్ళా, ఏమందులే మా సార్ ఏమన్నా చూస్తాడా కాబట్టి దాని వాటిని వదిలేసేసేసి నేను మొబైల్ చూసుకుంటా, లేకపోతే యూట్యూబ్లు చూసుకుంటా అని, లేకపోతే వాళ్ళతో బాతాకాన్ని పెట్టుకుంటా, సోది పెట్టుకుంటా, లేకపోతే ఫోన్లు మాట్లాడుకుంటా అని ఇలా చేయటం వలన జీవాల్లో ఏదన్నా తేడాలు వస్తే వెంటనే డిటెక్ట్ అవ్వదు. సో వాడు గమనించలేడు. బై సపోజ్ ఓనర్లు కానీ దూరంగా ఉండేవాళ్ళు అయితే పాపం వాళ్ళు మీరు ఇప్పుడు సీసీటీవీలు పెట్టినా కూడా సీసీటీవీలో మీరు జీవాన్ని గమనించలేం. ఎప్పుడో ఒకసారి మనం వారానికి ఒకసారి వెళ్తాం. ఈ లోపే మనకు ఒక ఫోన్ వస్తుంది, సార్ పలానాది ఉంది, చాలా సీరియస్గా ఉందని. అంటే ఓన్లీ సీరియస్గా అయిన తర్వాత మాత్రం, అంటే ఇక జీవం మూల పడిన తర్వాత అసలు నడవలేని పరిస్థితి వస్తుంది చూడండి, అప్పుడు మాత్రమే. ఎందుకంటే వీడు గమనించలేడు, వీడి వ్యాపారాల్లో వీడు ఉంటాడు కాబట్టి అప్పుడు మాత్రమే మనకు ఒక ఫోన్ వస్తుంది, సార్ ఇది నడవట్లేదు అని. సో మనం ఏం చేయగలం, పలానా డాక్టర్ గారిని తీసుకురా అంటారు. డాక్టర్ గారు కూడా వచ్చి ఫస్ట్ ఆయన ఇచ్చే ఒక బేసిక్ ట్రీట్మెంట్ ఇస్తాడు, సెట్ అవుతుంది ఏమన్నా. ఇది జీవం అనేది చిన్నది కాబట్టి సో బాడీ వెయిట్ దానికి రెస్పాండింగ్ అనేది లేట్ కావటం, అప్పటికే సివియారిటీ అనేది పెరిగిపోయి ఆటోమేటిక్గా డెత్స్ అనేవి వస్తాయి. వాడు సింపుల్గా నాకేం తెలియదు, ఎవరైతే లేబర్ ఉన్నాడో సార్ సో రీజన్ వల్ల చనిపోయింది అని. సో ఇది ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఆ నియమానికి కట్టుబడి ఉండాలి. అరే ఇది నాది, నేను ఇప్పుడు నా మీద నా బాస్ ఎవరైతే ఉన్నారో ఆయన చాలా నమ్మకం పెట్టుకుని నన్ను కుటుంబాన్ని పోషిస్తున్నాడు, నాకు నెలకి ఇంత జీతం ఇస్తున్నాడు కాబట్టి ఆయన బాగుంటేనే నేను బాగుంటాను అని వాడు చాలా గ్రాండ్గా ఫీల్ అయ్యి ప్రతి ఒక్క నిమిషము వాడు అంత దాంతో ఉంటేనే. సో నేనేమంటున్నానంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ పార్ట్ అనేది ఒక లేబర్ అనేది మైండ్లో ఎథిక్స్లో ఏ విధంగా ఉండాలని, కానీ అందరూ ఉంటారని లేదు. కాబట్టి ఓనర్స్కి నేనేం చెప్పేది ఏంటంటే మీరు 100% ప్రతి ఒక్కడు అలాగే ఉంటాడు, గౌతమ్ బుద్ధుడు ఉంటాడని అనుకోవద్దు. సో వాళ్ళు ఎలా ఉన్నా మీరు నమ్మకుండా మీ చెక్ మెకానిజమ్స్ మీరైతే డైలీ మానిటరింగు, ఒకవేళ మీరు అవైలబిలిటీ లేకపోతే ఇంకొక థర్డ్ పర్సన్ నేను పక్కాగా పెట్టి మ్యాండేటరీగా జీవాలను అయితే 100% చెబుతున్నానండి. మనం కానీ దూరంగా ఉండి మెయింటైన్ చేద్దాము అనుకుంటే మాత్రం చాలా డ్యామేజ్ జరుగుతుంది. సో ఈ ఫీల్డ్లోకి వచ్చేవాళ్ళకి నేను అలా చెబుతున్నాను, మీరు పక్కన ఉండి పక్కాగా నేను చూసుకుంటాను, రోజు నేను చూసుకుని చేసుకోగలను అనుకుంటేనే 99 పాళ్ళు దీనికి మొగ్గు చూపండి. అలాగే కొంచెం దూరం ఉండి నేను మేనేజ్ చేసుకోగలను అనుకున్నప్పుడు ఆ మేనేజ్ చేసుకోవడం అనేది మీ యొక్క సంబంధిత వ్యక్తి అక్కడ ఉండి ప్రతిరోజు గమనించుకుంటుండాలి. జీవాలకి ఏం పెడుతున్నారు, వీళ్ళు ఏం మేపుతున్నారు, ఏ టైంకి ఫుడ్ పెడుతున్నారు, ఏ టైంకి జీవాలను తోలుకెళ్తున్నారు, ఏ టైంకి మళ్ళీ తీసుకొస్తున్నారు, ఏ టైం వరకు బయట దాణా పెట్టారు, అన్నీ కూడా ప్రతిరోజు కూడా మనము మానిటర్ చేసుకుంటూ ఉండాలి. అల్టిమేట్గా ఏముందండి, ఓనర్స్ నష్టపోయేది వాళ్ళదేం పోతుంది, వాళ్ళ నెల జీతం వాళ్ళకి వెళ్తుంది. కాబట్టి సో ఇవైతే మాత్రం ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అవుతాం అనుకున్న వాళ్ళు దృష్టిలో పెట్టుకోండి. లేబర్స్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సిచ్యువేషన్స్ ఇవి. అంటే మీరు వాళ్ళ మీదే ఉంచుకుని ధీమాగా వెళ్ళవద్దు అని చెబుతున్నాను. ఇవి ఫ్రెండ్స్ విత్ రెస్పెక్ట్ టు లేబర్ హ్యాండ్లింగ్ అయితే మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన విషయాలు. సో నెక్స్ట్ వీడియోలో అసలు బేసిక్గా మనము ఏ మందులు ఎప్పుడు మెయింటైన్ చేసుకోవాలి, అట్లాగే దాణాలు అనేవి ఎలాంటివి ఉండాలి, సో ఎలా ఖర్చు తగ్గించుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.